ఈరోజు మీకు సీక్రెట్ చెప్తా. హిందూ రిలీజియన్లో దేవుళ్లను నల్లరాయితోనే ఎందుకు చేస్తారు అని. ఎందుకంటే హిందువులు నల్లరాయిని అతి పవిత్రమైన దానిగా భావిస్తారు. అది నిజం కూడా. ఎందుకంటే మార్బల్ రాయి కానీ తెల్లరాయి కానీ ఏ రాయి అయినా కొన్ని సంవత్సరాలు గడుస్తుంటే అవి సైజు తగ్గుతూ కరిగిపోతూ ఉంటాయి. ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే వారు నల్లరాయిని ఎంచుకున్నారు. ఈ రాయి అయితే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది. మళ్ళీ ఈ నల్లరాయిని కూడా వాళ్ళు 3 రకాలుగా విభజించారు. మొగరాయి, ఆడరాయి, నపుంసక రాయి. అవును, రాళ్ళు అన్నీ ఒకటి కాదు. అందులో కూడా ఆడ మగ ఉంటాయి. మొగరాయిలో కేవలం మొగదేవుళ్ల విగ్రహాలు మాత్రమే చేస్తారు. ఈ రాయి కొంచెం కఠినంగా రఫ్గా ఉంటుంది. ఈ రాయితో కళాకారుడు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆడరాయిలో కేవలం ఆడదేవతల విగ్రహాలు మాత్రమే చేస్తారు. ఈ రాయి కూడా కఠినంగానే ఉంటుంది. కానీ మొగరాయి అంత కాదు, కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. నంపుసక రాయి. నంపుసక రాయిలో కేవలం గుడికి కావలసిన గోడలు, స్తంభాలు అవసరం ఉన్న స్టాండ్లు మాత్రమే చేస్తారు. అవును, 10,000 సంవత్సరాలు పైన చరిత్ర ఉన్న మతంలో ఈ మాత్రం ఆర్కిటెక్చర్ ఉంటుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.